ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనకు శివభక్తులు ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో, అభిషేకాలు చేస్తారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ చెప్తానండి. ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే, మీకు శివ కృప మీ మీద ఉండాలన్నా, శివ అనుగ్రహం మీ మీద ఉండాలన్నా మీరేం చేయాలనంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతిరోజు ఉదయం మీరు లేచిన వెంటనే 3 మంత్రాలు మీరు జపం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, ఈ 3 మంత్రాలు ఉచ్చారణ ఎలా చేయాలంటే, మీరు ఏం చేయాలంటే, రుద్రాయ, రెండోది ఏంటంటే కాలభైరవాయ, మూడోది ఏంటంటే త్రయంబకేశ్వరాయ. ఓకేనా అండి? రుద్రాయ, కాలభైరవాయ, త్రయంబకేశ్వరాయ, ఈ 3 మంత్రాలు మీ అంతరాత్మలో చదువుకోండి. దీనివల్ల మీకు శివకృప ఉంటుంది. మీకు అన్ని దరిద్రాలు తొలగిపోతాయి, అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శివుడే కాపాడుతాడు. ధన్యవాదాలండి. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనకు శివభక్తులు ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో, అభిషేకాలు చేస్తారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ చెప్తానండి. ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే, మీకు శివ కృప మీ మీద ఉండాలన్నా, శివ అనుగ్రహం మీ మీద ఉండాలన్నా మీరేం చేయాలనంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతిరోజు ఉదయం మీరు లేచిన వెంటనే 3 మంత్రాలు మీరు జపం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, ఈ 3 మంత్రాలు ఉచ్చారణ ఎలా చేయాలంటే, మీరు ఏం చేయాలంటే, రుద్రాయ, రెండోది ఏంటంటే కాలభైరవాయ, మూడోది ఏంటంటే త్రయంబకేశ్వరాయ. ఓకేనా అండి? రుద్రాయ, కాలభైరవాయ, త్రయంబకేశ్వరాయ, ఈ 3 మంత్రాలు మీ అంతరాత్మలో చదువుకోండి. దీనివల్ల మీకు శివకృప ఉంటుంది. మీకు అన్ని దరిద్రాలు తొలగిపోతాయి, అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శివుడే కాపాడుతాడు.